నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి అల్ట్రా గార్డ్. ఈ షేప్ చూడంగానే మనకి ఏది గుర్తుకొస్తుంది? హార్పిక్. దేనికి యూజ్ చేస్తాం? వాష్రూమ్ క్లీన్ చేయాలి. మరి ఎట్లా క్లీన్ అవుతుంది అనేది చూపిస్తాను నేను. ఇప్పుడు నేనైతే వాష్రూమ్ కడిగి డెమో చూపించలేను కాబట్టి ఏదైతే హార్డ్ ఉందో దాని మీద ఎక్స్పెరిమెంట్. రాగి పాత్ర క్లీన్ చేయాలంటే పీతాంబర్ వేయాలి, నిమ్మకాయ వేయాలి, చింతపండు వేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ ఇక్కడ నేను ఇది ఎందుకు తీసుకున్నా అంటే దీని మీద వేస్తే ఇంత టఫ్గా ఉన్నది కూడా క్లీన్ అవుతుంది అంటే వాష్రూమ్ కూడా ఈజీగా క్లీన్ అవుతుంది. మనకి ఎటువంటి స్మెల్ రాకుండా టచ్ చేసినా కానీ మనకు చిమ్మలాగా ఉంటుంది కదా, అట్లాంటి ఫీలింగ్ కూడా ఉండదు అనమాట. ఇప్పుడు నేను దీని మీద వేసి చూపిస్తాను. ఒక 1 డ్రాప్ ఇది క్లీన్ చేద్దాం. టచ్ చేస్తున్నా నేను, మీరు కూడా టచ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో ఇది టచ్ చేసినా కానీ నాకు చేతికి ఎలాంటి ఫీలింగ్ లేదు, ఏం అసలు బర్నింగ్ సెషన్ కూడా ఏం లేదు. చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుంది. ఒక్కసారి మీరే చూడండి. ఇక్కడ మాయం మంత్రం ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సో ఎంత బాగుంది అసలు. దీంట్లో నమ్మించి ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ ప్రోడక్టే, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. మళ్ళీ కాస్ట్ ఏమైనా పెద్దగా ఉంటుందేమో అంటే నో, ఓన్లీ 110 రూపీస్, ఓన్లీ 110. సో ఎక్సలెంట్. మరి ఇలాంటి పాత్రలు తీసుకోవచ్చా అంటే ఖచ్చితంగా. ఒకటి కొత్త బాటిల్, వీటి కోసం ఒకటి కొత్తది వాష్రూమ్కి కూడా యూజ్ చేస్తాం. యువర్ విష్, యువర్ చాయిస్ అంతే. సో ఇంత బాగుందండి, నాకు ఏమనిపిస్తుంది. అదే వాష్రూమ్ మనకి స్మూత్ ఉంది. తర్వాత మనం ఇప్పుడు వాష్రూమ్ లా హార్పిక్ వేసినామంటే హాల్లో స్మెల్ వస్తుంది వాష్రూమ్ క్లీన్ చేస్తున్నారు. కానీ మరి ఇక్కడ మీ ముందే నేను క్లీన్ చేసిన ఏమైనా స్మెల్ అనిపిస్తుందా? ఏం లేదు. స్మెల్కి ఎటువంటి ప్రాబ్లం లేదు, ముట్టుకున్నా ఏం కాదు. అన్నిటికీ బెస్ట్. ఇంటింటికి ఇవ్వచ్చా లేదా? ఇవ్వచ్చు. 100% యూజ్ చేస్తారు. లేడీస్ కి మనం హెల్ప్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళని మోసం చేసినట్టు అయితే అస్సలు ఉండదు. ఓకేనా? చూడు బాగుందా? సూపర్ కదా. ఓకే, థ్యాంక్ యూ.